బుక్ ఏదో బైండింగ్ ఇచ్చింది, అర్జెంట్ ఉంది, ఇచ్చేద్దామని వచ్చాను. అయితే బుక్లు అవి చూసుకోవా? ఇటీ ఇంటి పైనుండే పిల్ల కాదు, ఈ రోజు నుంచి ఇంటి పిల్ల. వెళ్ళి కాలనీల సెంటర్లో అందరికి చెప్పే చూసుకుంటూ పో. చిండు తీసుకెళ్ళి లోపల పెట్టే. క్రాకర్స్ అవన్నీ రెడీయా? అన్నీ రెడీరా, తను రావడమే లేటు. చిండు ఏదిటి? ఈ పిల్ల నిన్ను ప్రేమించడానికి రాలేదా, పుస్తకం రాయడానికి వచ్చిందా? ఇందు ఫైనల్ ఇయర్ ఎంఏ, ఫస్ట్ ఫ్లోర్. ఎక్స్క్యూజ్ మీ. హిందూ ఎంఏ ఆంథ్రోపాలజీ. మీరు? ఫ్రెండ్. అక్కడ You did a great job, Indu. Thank you, ma'am. You can't believe, ma'am. వరల్డ్లో ఎన్ని బెస్ట్ యాక్టర్ అవార్డ్స్ ఉన్నాయో అవన్నీ ఇందుకు ఇచ్చేయచ్చు. వాళ్ళకి ఇంత కూడా డౌట్ రాలేదు. ఎలా మేనేజ్ చేసిందంటే వాళ్ళతో సొంత మనిషిలాగే కలిసిపోయి థీసిస్ రాసింది. ఏంటి నువ్వు ఇక్కడ? ఏం జరిగింది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏంటిది? చెప్తాను ఒకసారి. అలా హలో, ఎందుకు అలా అరుస్తున్నారు? ఇది లైబ్రరీ, బజార్ కాదు. తను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీద థీసిస్ రాయాలి. ర్యాండమ్గానే మీరు కలిశారు, ఓకేనా? ప్లీజ్. Actually, Govardhan, I was... అసలు బుద్ధుందా నీకు? ఎదుటి వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ జీవితాల్లోకి ఎంటర్ అయ్యి 4 గోడల మధ్యలో ఉండాల్సింది నలుగురిలోకి లాగుతావా? తెలియని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మంచి నీళ్ళు కూడా అడిగి తాగుతాం. అలాంటిది ఏమొస్తుంది నీకు మా గురించి థీసిస్ రాస్తే? ఓ డాక్టరేట్, 40,000 స్టైపెండ్. ఏం రాసావే మా గురించి? పేదరికంలో కొట్టిమిట్టాడుతున్న కుటుంబం. పేదరికంలో కొట్టిమిట్టాడుతున్నామా? నేను చెప్పానా నీతో? అది మాట్లాడకో. దాన్ని పేదరికం అనరు, ఉన్న దాంతో సరిపెట్టుకొని హ్యాపీగా బతకడం అంటారు. మద్యానికి బానిసైన అన్నయ్య. ఏం తెలుసా నీకు వాడి గురించి? వాడు సివిల్స్లో 3 సార్లు మెయిన్స్ క్లియర్ చేశాడు తెలుసా? మధ్యతరగతి ఇళ్లలో పిల్లలు అన్నిటితో రాజీ పడుతూ పెరుగుతారు. చదువుకి, బట్టలకి, ఆఖరికి తిండికి కూడా.